హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఒక సహజ సిద్ధమైన జలపాతం, సుందరమైన వాతావరణం కలిగిన ఒక పుణ్యక్షేత్రం కలిగి ఉన్నది. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ఒకే రాతిలో 8 శివ ఆలయాలు నిర్మించడం జరిగినది. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ భైరవ కోన. ఇప్పుడు ఈ భైరవ కోనలో జలపాతం ఏ విధంగా ఉన్నది, అలాగే శివ ఆలయాలను ఈ వీడియోలో మనం సందర్శిద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజు. నేను భైరవ కోనకి చూస్తున్నారుగా కనిగిరి పట్టణం నుండి వెళ్తున్నాను. ఈ భైరవ కోన కనిగిరి నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగనే చంద్రశేఖరపురం నుంచి 22 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగనే కొత్తపల్లి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఈ భైరవ కోన ఉంటుంది. నేనైతే ఇప్పుడు కనిగిరి నుంచి చంద్రశేఖరపురం వెళ్ళి అక్కడి నుంచి కొత్తపల్లి వెళ్ళి ఈ కొత్తపల్లి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ భైరవ కోనకు చేరుకున్నాను. ఈ 5 కిలోమీటర్లు చుట్టూరు కొండలు మధ్యలో ఉన్న వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ భైరవ కోనకు రాగానే శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందు పోగానే అద్భుతమైన జలపాతం ఉంటుంది. ప్రకాశం జిల్లాలోనే నల్లమల్ల కొండల్లో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ భైరవ కోన. ఇప్పుడు మనం ముందుగా జలపాతం దగ్గరికి వెళుతున్నాము. ఇక ఈ భైరవ కోనలో ఎడమ చేతి వైపు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంటుంది. ఇక్కడే బండ్లు పార్కింగ్ చేస్తుంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోగానే జలపాతం కనపడుతుంటుంది. ఈ భైరవ కోనలో సహజ సిద్ధమైన జలపాతం, అలాగే సుందరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం జలపాతం దగ్గరికి వెళుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే జలపాతం. ఈ జలపాతం సహజ సిద్ధంగా ఏర్పడిందండి. ఈ జలపాతాన్ని ఎవరు తయారు చేసింది కాదు. ఇప్పుడు ఆగస్టు నెల కాబట్టి వర్షాలు లేకపోవడం వల్ల ఈ జలపాతంలో ఎక్కువ నీళ్లు రావట్లేదు కాబట్టి ఇలా ఉందండి. కార్తీక మాసంలో అయితే నీళ్లు ఫుల్గా వస్తుంటాయి. అప్పుడు ఈ జలపాతం ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడైతే నీళ్ళు అంతగా లేవు. ప్రకాశం జిల్లాలో ఈ భైరవ కోన జలపాతానికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రజలందరికీ ఈ భైరవ కోనలో ఉన్న ఈ జలపాతం ఎంతో పవిత్రమైన జలపాతం అండి. ఎందుకు అంటే ఈ జలపాతం నల్లమల్ల కొండల్లో ఎక్కడో పుట్టి ప్రవహిస్తూ ఈ భైరవ కోనకు వస్తుంది ఈ జలపాతం. అంతేకాకుండా ఈ కొండల్లో వనమూలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనమూలికలను తాకుంటూ ప్రవహిస్తూ ఈ భైరవ కోనకు వచ్చిన ఈ జలపాతానికి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఈ జలపాతంలో స్నానం చేసిన ప్రజలకి ఎలాంటి వ్యాధి రాదు అంట. ఒకవేళ వచ్చినా వెళ్తాదని ఇక్కడ ఉన్న ప్రజలకు నమ్మకం. అందుకే ఈ భైరవ కోన చాలా పవిత్రమైన జలపాతం అండి ఇది.
చూశారుగా భైరవ కోనలోని జలపాతం. వర్షం లేకపోవడం వల్ల ఈ జలపాతానికి ఎక్కువ నీళ్లు రావట్లేదు. కార్తీక మాసంలో ఈ జలపాతాన్ని సందర్శించండి. ఇప్పుడు మనం శివ ఆలయానికి వెళ్దాం పదండి. ఈ భైరవ కోనలో ఒకే రాత్రిలో 8 శివ ఆలయాలను నిర్మించడం జరిగినది. ఇప్పుడు మీరు చూసేదే శివ ఆలయాలండి. వీటిని ఒకే పెద్ద రాయిలో 8 ఆలయాలను చెక్కడం జరిగినది. చూడండి, ఎడమ వైపు 3 ఆలయాలు ఉన్నాయి. 3 ఆలయాలు ఉన్నాయి. వాటికి వరండాలు కూడా చెక్కారు. అలాగనే కుడి వైపు 4 ఆలయాలు ఉన్నాయి. చూడండి, ఈ మొత్తం ఒకే రాయిలో చెక్కడం జరిగినది. ఈ శివ ఆలయాలకు ఎదురుగానే కాల భైరవుడు ఆలయం కూడా ఉంటుంది. 8 శివ ఆలయాల గురించి మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను.